ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు రచించిన శివ అపరాధ క్షమాపణ స్తోత్రంలో ఉన్న వైభవం ఏంటో తెలుసుకుందాం. జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు తల్లి గర్భంలో ఉన్నప్పుడు, బాల్య దశలో, యవ్వన దశలో, వృద్ధాప్యంలో ఏ విధంగా ప్రతి మానవుడు కూడా అనేక రకాలైన కష్టాలను పడతాడో, వాటి నుంచి బయటపడటానికి ఈశ్వరుణ్ణి ఎలా ప్రార్థించాలో శివ అపరాధ క్షమాపణ స్తోత్రంలో చాలా అద్భుతంగా వివరించారు. జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు ఒక మనిషి బాల్యంలో ఉన్నప్పుడు ఎలాంటి కష్టాలు పడతాడనే విషయాన్ని ఈ శివ అపరాధ క్షమాపణ స్తోత్రంలో ఎలా చెప్పారంటే, బాల్యే దుఃఖాతిరేకో మలలులిత వపుః స్తన్యపానే పిపాస నోశక్తశ్చేంద్రియేభ్యో విగత భవగుణజనిత జంతవో మాం తుదంతి నానారోగాది దుఃఖాదృదన పరవశః శంకరం న స్మరామి క్షంతవ్యో మే అపరాధ శివ శివ శివభోః శ్రీ మహాదేవ శంభో అంటూ బాల్యంలో ఉన్నప్పుడు ఒక పిల్లవాడు ఎలాంటి కష్టాలు పడతాడో ఈశ్వరుణ్ణి స్మరించుకుంటూ శంకరాచార్యుల వారు మనందరి తరపున ఈ శ్లోకంలో చెప్పారు. దీనిలో ఉన్న అర్థం ఏంటంటే, బాల్యే దుఃఖాతిరేకో మలలులిత వపుః స్తన్యపానే పిపాస. బాల్య దశలో చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడూ పాలు తాగాలని ఆకలితో శిశువు ఏడుస్తూనే ఉంటాడు. నోశక్తశ్చేంద్రియేభ్యో, ఇంద్రియాలలో శక్తి ఉండదు, ఇంద్రియాలలో చైతన్యం ఉండదు. చీమ గుట్టినా దోమ గుట్టినా ఏం జరిగినా చెప్పుకోలేడు. కేవలం పసిపిల్లవాడు ఏడుస్తూనే ఉంటాడు. నోశక్తశ్చేంద్రియేభ్యో విగత భవగుణజనిత జంతవో మాం తుదంతి. ఏ జంతువులు ఎప్పుడు ఏ ప్రమాదం కలిగించినా కేవలం ఏడవటం మాత్రమే చేయగలడు తప్ప ఇంకా ఏమీ పసిపిల్లవాడు చేయలేడు. నానారోగాది దుఃఖాదృదన పరవశః. చిన్న వయసులో పసిబాలుడిగా ఉన్నప్పుడు ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఆ అనారోగ్య సమస్యల వల్ల బాధపడుతూ ఉంటాడు. పరమేశ్వర, ఇలా ఒక శిశువు బాల్య దశలో ఉన్నప్పుడు ఇన్ని బాధలు పడుతున్నాడంటే కారణం ఏంటో తెలుసా? శంకరం న స్మరామి. పరమేశ్వర, నిన్ను స్మరించలేదయ్యా, పూర్వజన్మలో నీ ఆరాధన చేయలేదయ్యా, పూర్వజన్మలో నీ పూజ చేయలేదు, నీకు అభిషేకం చేయలేదు, నీకు పుష్పాలతో పూజ చేయలేదు, నీకు నైవేద్యం సమర్పించలేదు. శివా శివాని నీ నామస్మరణ చెయ్యకపోవటం వల్లే కదా ఒక పిల్లవాడిగా ఉన్నప్పుడు ఇన్ని బాధలు పడుతున్నాడు. క్షంతవ్యో మే అపరాధ శివ శివ శివభోః శ్రీ మహాదేవ శంభో. పరమేశ్వర, నా తప్పులు క్షమించు, ఈసారి ఈ తప్పు చెయ్యను, నిన్ను ఆరాధిస్తానని బాల్య దశలో పిల్లవాడిగా ఉన్నప్పుడు ఎలాంటి బాధలు పడతాడో జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో చెప్పారు. అలాగే వృద్ధాప్యం వచ్చినప్పుడు మనిషికి ఎలాంటి బాధలు ఉంటాయంటే, తనువు ముడుంగు, పాదగతి తప్పు, దంతములూడు కన్నులన్ కొనకుల నీరు కారు, చెంతకు చేరదు భార్య పుత్రుడున్ గనుగొని శత్రునట్ల మెలుగు, కడు కష్టము వృద్ధజీవికిన్నన్నారు. వృద్ధాప్యంలో ఒక మనిషికి కేవలం శారీరక బాధలు మాత్రమే కాకుండా మానసికంగా కూడా అనేక బాధలు ఉంటాయి. పరమేశ్వర, నీ ఆరాధన చేయలేదయ్యా, నీ పూజ చేయలేదయ్యా, అందుకే వృద్ధాప్యంలో ఇన్ని బాధలు పడుతున్నానయ్యా అని శంకరాచార్యుల వారు మనందరి తరపున ప్రార్థించారు. అందుకే ప్రతి మనిషి కూడా పరమేశ్వరుణ్ణి ఆరాధన చేయాలి. శివనామస్మరణ చేస్తే వచ్చే జన్మలో అయినా సరే శివానుగ్రహం ద్వారా ఎప్పుడూ పరమేశ్వర ధ్యానంలో జీవితాన్ని చరితార్థం చేసుకోవచ్చని ధూర్జటి కాళహస్తీశ్వర శతకం చేస్తూ చెప్పాడు. జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు చెప్పిన ఈ శివ అపరాధ క్షమాపణ స్తోత్రాన్ని అర్థం తెలుసుకుంటూ ఎవరైతే చదువుతారో వాళ్ళు వాళ్ళ జీవితాన్ని చరితార్థం చేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం గురించి తెలుసుకుందాం. నమస్కారం. బ్రహ్మపురారిసురార్చితలింగం నిర్మలభాషితశోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఇక్కడ ఒక్కొక్క క్షేత్రానికి వెళితే శరీర క్షేత్రంలో దానికి సంబంధించిన యోగ చక్రం స్పందిస్తుంది. ఇది క్షేత్రయాత్ర రహస్యం. ఒక్కొక్క క్షేత్రంలో శరీర క్షేత్రానికి అనుబంధం ఉంటుంది. అక్కడికి వెళ్ళి సాధన చేసేవాడికి అది వాడి లోపల చక్రానికి కనెక్ట్ అయ్యి వాడు ఆధ్యాత్మికంగా ఇంకా ఉన్నత భూమికలకు వెళ్ళగలడు. కనుక సాధనా దృష్టితో క్షేత్రాలకు వెళ్ళిన వాడికి తప్పకుండా ఆధ్యాత్మిక అభ్యుదయం లభించి తీరుతుంది. పైగా వీటన్నిట్లో చివరికి ఆకాశం కదా, ఆకాశం తర్వాత ఇంకేమున్నది? ప్రాకృతికంగా మరేమీ లేదు. కనుక అక్కడికి వెళ్ళడమే పరమావధి. అందుకే అన్నీ అక్కడికి తీసుకెళ్ళాలి, ఆకాశలింగం వైపు.
ఈ చిదాకాశ వైభవం గురించి చాలా అత్యద్భుతమైన అంశములు ఉన్నాయి. క్లుప్తంగా కొన్ని కథలు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్క చిదంబర క్షేత్రాన్ని అర్థం చేసుకోగలిగి అందులో నటరాజమూర్తిని అర్థం చేసుకుంటే శివుడు ధరించిన మూర్తులన్నిట్లో ఆయన బ్రహ్మతత్వాన్ని ఈశ్వరతత్వాన్ని స్ఫుటంగా స్పష్టంగా ప్రకటించగలిగేటువంటి స్వరూపం నటరాజ స్వరూపం. అక్కడ శివుడు 2 రూపాలతో ఉంటాడు. ఒకటి ఏ రూపం లేని రూపం, ఇంకోటి నటరాజ రూపం. ఈ 2 రూపములు అక్కడ ప్రధానంగా కనబడుతుంటాయి. ఈ రెండింటిని మనం దర్శించాలి. అయితే చిదంబరం అనగానే ప్రతివాడికి ఆలయం అనగానే గర్భగుడి దృష్టిలోకి వస్తుంది, ఏమిటో బాధ. కానీ మొత్తం చిదంబర క్షేత్రం వైభవం అని వాళ్ళు తెలుసుకుంటూ అక్కడ చూడవలసినవి, అక్కడ చేయవలసినవి, అక్కడ దర్శించవలసినవి, వాడి పూర్వచరిత్ర ఇవన్నీ చెప్పుకోవాలి. చాలా కాలం క్రితం మాధ్యందిన మహర్షి లేదా మధ్యందిన మహర్షి అని ఒక మహర్షి ఉన్నాడు. మనం వేదంలో కూడా మాధ్యందిన సంహితలు ఇవి చూస్తాం. మధ్యందిన మహర్షి వేద ఋషి, ఆయన మహాశివభక్తుడు. ఆయనకు ఒక సంతానం కలిగింది. ఆయన పేరు ఏమిటంటే మధ్యందినుడు పుత్రుడు కనుక మాధ్యందినుడు అని పెట్టుకుందాం, మంచి పేరు. ఈ మాధ్యందినుడు తండ్రి దగ్గర వేదాంగములు నేర్చుకున్నాడు. పురాకృత సుకృతం వల్ల చాలా శీఘ్రంగానే విద్య వంటబట్టింది. ఆయన ఒకసారి తండ్రిని అడిగాడు, స్వామి ముక్తికారకమైన మంత్రాన్ని నాకు ఉపదేశించండి అని అడిగాడు. వెంటనే ఆయన మహాశివభక్తుడు కనుక ఈయనకి పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు. ఇచ్చి దీన్ని నువ్వు సాధన చెయ్యు. వెంటనే అడిగాడు, సాధన చేయడానికి సరైన చోటు చెప్పండి అన్నాడు. ఎందుకంటే సాధన తొందరగా ఫలించాలంటే క్షేత్రాలకు వెళ్ళి కొంతకాలం అక్కడ గడిపి చేయాలి. మహాత్ములైతే స్థిరంగా కూడా సాధన చేస్తారు. భూమి యందు నా పంచాక్షరి పండడానికి సరైన చోటు చెప్పండి అంటే ఇక్కడ ఒక మహారణ్యం ఉంటుంది, నువ్వు కొంచెం కష్టపడి వెళ్ళాలి. ఆ మహారణ్యం పేరు తిల్లవనం. తిల్ల వృక్షములని అక్కడ వృక్షములు ఉంటాయి. ఆ తిల్లవనంలోకి వెళ్ళు. అక్కడ ఒక శివుడు ఉన్నాడు. అంటే పూర్వం క్షేత్రాలు వచ్చినప్పుడు పెద్ద పెద్ద మందిరాలు కానీ ప్రజా సమూహాలు కానీ ఉండేవి కావు. దేవతలు, సిద్ధపురుషులు, శాస్త్రముల ద్వారా వాటి గురించి తెలుసుకున్న ఆధ్యాత్మిక సాధకులు మాత్రమే వెళ్ళేవారని అర్థమవుతుంది. ఇక్కడ వాళ్ళకు కేవలం విశ్వాసం ఉంది. వాళ్ళు గుడి కనబడితేనే శివుడని కాదు. అలాంటి వారు అక్కడికి వెళ్ళగలరు. అక్కడ శివుడున్న చోటుని సూక్ష్మ దృష్టితో తెలుసుకోగలరు, సాధన చేయగలరు. ఒకవేళ దర్శనం దొరకకపోతే క్షేత్రానికి వెళ్ళి సాధన చేస్తే ఆయన దర్శనమిస్తాడు. అలాంటి వాళ్ళు పూర్వం. ఇది ఏనాటి కథ అండి, మొన్నటి కథ కాదు, కలియుగపు కథ కాదు, ఏనాటి యుగాల నాటి కథ. సత్యం ఏ కాలంలోనే ఉండవచ్చు, కానీ ఈ కాలం మనకు అవన్నీ సత్యమే. ప్రస్తుతానికి అనుభూతులకు తెచ్చుకుందాం. ఈయన చరిత్ర వింటేనే ధన్యులమవుతాం. తండ్రి ఎప్పుడైతే చెప్పాడో అక్కడ చెయ్యవయ్యా ధన్యుడు అవుతావు. ఎందుకంటే అక్కడ ఒక స్వామి ఉన్నాడు, ఆయన పేరు శ్రీ మూలనాథ లింగం. అది ఎప్పటి నుంచో ఉంది. ఆ తిల్లవనము మధ్యంలో శ్రీ మూలనాథుడు అనేటువంటి శివలింగం ఉంది. ఆయన దర్శనం చేయి. అక్కడ ఒక పంచాక్షరిల అక్షతో సమానం. అక్కడికి వెళ్ళు. ఆ శ్రీమూలనాథుడికి ప్రత్యేకత ఉంది. భూమి యందున్న సర్వలింగములకు మూలముగా ఉంటాడు. నిజంగా చెప్పాలంటే పంచభూతాల్లో మూలస్థానం ఆకాశమేగా. ఆలోచిస్తే ఎటో వెళుతుంది చూడండి. ఇక్కడ అది మూలనాథుడు అని పేరు. ప్రతి అర్ధరాత్రి వేళ భూమి యందున్న సర్వలింగముల యొక్క కళలు కూడా ఆయనలో ప్రవేశిస్తాయట. అంటే వాటి దగ్గర ఉండవనుకోవద్దు, వాటి యొక్క ఒక కళలు ఇక్కడికి చేరుకుంటాయి. కనుక ఆయన్ని కానీ ఆ సమయంలో చూసినట్లయితే భూమి యందున్న అనంత కోటి స్వయంభూలింగములను చూసినటువంటి పుణ్యం లభిస్తుంది. అలాంటి మహాక్షేత్రం. అక్కడికి వెళ్ళి సాధన చేయన్నాడు. ఆ మధ్యంధనుడు వెళ్ళాడే సామాన్యమైన అంశం కాదు, అంత కీకారణ్యంలోకి వెళ్ళాడు. కానీ మహానుభావుడు అక్కడికి చేరుకుని కఠోరమైన సాధన చేశాడు. ఆ సాధన ఫలితంగా ఈశ్వరానుగ్రహం కూడా లభించింది. సిద్ధపురుషుడయ్యాడు. ఆయనకు పుత్రుడు పుట్టాడు. ఆయన పేరు వ్యాఘ్రపాదుడు. ఆయన అక్కడే ఉంటూ సాధన చేశాడు. ఈ మాధ్యందినుడు క్రమంగా స్వామి సేవ చేస్తూ ఆ పువ్వులు ఏరడానికి వెళ్తూ వ్యాఘ్రపాదుడయ్యాడు. పెద్ద కథ కానీ అక్కడ తాను ఆ వ్యాఘ్రపాదుడి యొక్క వృత్తాంతం. మాధ్యందినుడు వ్యాఘ్రపాదుడయ్యాడు. మధ్యందిన పుత్రుడైన మాధ్యందినుడు వ్యాఘ్రపాదుడుగా మారాడు. ఎందుకు మారాడంటే పువ్వులు ఎలా ఇవ్వాలి శివుడికి ఆలోచించాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రీతి ఉంటుంది, దాన్ని వాసన అంటారు, ఎవరు తొలగించలేరండి. అయితే సువాసనలు అవన్నీ సద్వాసనలు. ఇతనికి శివుడికి పూజ చేయాలంటే సరదా. కొందరికి పూజ సరదా, కొందరికి పాట సరదా, కొందరికి ఆ నైవేద్యాలు సరదా. ఈ మహానుభావుడికి పూజ సరదా. పువ్వులు వేయాలి. పువ్వులు ఎలా వేయాలంటే పూర్తిగా విచ్చుకున్న పువ్వులు కాదుట, సగం సగం విచ్చుకుంటున్నప్పుడు తెచ్చేయాలి. అవి కూడా ఏ తుమ్మెదలో పక్షులో కీటకాలో కొట్టకుండానే తేవాలి. దానికోసం ఆయన కొంచెం తెల్లవారుజామున బయలుదేరేవాడు. అప్పుడు మంచు ఉండేది. చెట్ల మీదకి వెళ్ళేటప్పుడు కాళ్ళు లాగిసి కింద పడిపోయేవాడు, జారిపోయేవాడు. ఇలా తిరుగుతున్న అతడికి శివుడు కనబడ్డట. ఒకసారి కనబడి నీకేం కావాలన్నాడు. ఆనందపరసుడైపోయి నిన్ను పూజిస్తూ నిరంతరం ఉండేటట్టు చెయ్యవయ్యా అన్నాడు. అంటే ఈయన శివుడు కోసం పూజ కాదట, శివ పూజయే పరిపూర్ణంగా భావిస్తున్నాడు. ఏమి భావన చూడండి, ఎంత గొప్ప భావన. శివ పూజలోనే శివానుభూతి పొందుతున్నాడు. ఇంకేం కావాలి? శివానుభూతి అలా పొందుతున్నాడు. నీ పూజ నిర్విఘ్నంగా సాగడం కోసం నాకు ఈ పొద్దున మంచు ఇవన్నీ అడ్డు కలిగిస్తున్నాయి.
అందుకు నాకు పులి కళ్ళు పులి కాళ్ళు ఇవ్వు అని అడిగాడు. ఎవరు? మాధ్యందినుడు. పులి కళ్ళు పులి కాళ్ళు, ఎందుకంటే పులి కళ్ళు చీకట్లోనైనా చూడగలవు, పులి కాళ్ళు జారకుండా ఎక్కగలవు, ఈ రెండు, అందుకు నీ పువ్వులు చక్కగా తీసుకోగలను అన్నాడు. మురిసిపోయాడు ఆయన. ఇందులో అంత మురిసిపోయే ఘట్టం ఏంటో చెప్పండి కొంచెం ఆలోచించి. ఏమిటి ఇందులో శివుడు మురిసిపోవడానికి కారణం అంటే ఆయన తన కోసం ఏమీ అడగలే, శివ పూజ ఇంకా బాగా చేయాలనుకున్నాడు. ఎంత అద్భుతమేనండి! ఆ పూజను ఆనందంగా చేయడం అనేది ఒక యోగం. నిజంగా పూజని పూజగా చేస్తే ఏం చేస్తున్నావు అదే చేస్తే అదే యోగం, మరేది అక్కర్లేదండి. ఇది గ్రహించగలిగితే చాలు. ఇక్కడ మనసు ఎటో పోతుంటుందే, తిండి కూడా సరిగ్గా తినం. ఒక యోగి దగ్గరికి వెళ్ళి అడిగేట ఒక ఆయన, స్వామి మీరేం చేస్తుంటాను? పొద్దున్న లేస్తాను, తోట పని చూస్తాను, తర్వాత భోజనం చేస్తాను, తర్వాత పడుకుంటాను సాయంకాలం అన్నాడు. మేం చేస్తున్నదే కానీ నువ్వు ఇది చేయట్లేదు ఆలోచించన్నాడు ఆయన. అంటే మనం ఏది చేస్తాం అది తప్ప అన్నీ చేస్తుంటాం. మనసుకు ఆ లక్షణం ఉంటుంది. అంటే ఆ చేసిన దాన్ని మనం గ్రహించగలిగితే అందులోంచి భగవద్ అనుభూతి పొందవచ్చు. మొత్తానికి శివ పూజలోంచి శివానుభూతి పొందుతూ ఆ శివ పూజ చేయడమే జన్మ సాఫల్యం అనుకుంటున్నాడు. చూడండి ఎంత గొప్ప విశేషము. అలా తాను ఆ యోగమే జన్మ సాఫల్యం అని స్థిరపడిపోతే అతనికి ఏ యోగం ఇవ్వాలో శివుడు చూసుకుంటాడు. అది కూడా గొప్ప అంశం ఇక్కడ ఆ నిష్కపటమైన భక్తికి. వెంటనే శివుడు నీకు ఇచ్చాను వెళ్ళన్నాడు. ఆ మూలనాథుడికి సమీపంలోనే ఈ మాధ్యందినుడు ఆయన ఒక లింగాన్ని ప్రతిష్ఠ చేశాడు. నేటికి మనం వెళ్ళి చూడవచ్చు. ఆ మాధ్యందినుడు అప్పటి నుంచి వ్యాఘ్రపాదుడని పేరు పొందాడు. కానీ మధ్యందిన పుత్రుడు మాధ్యందినుడు పంచాక్షరి మంత్రం సహాయం తీసుకుని తిల్లైవనంక చేరి తన తపస్సు చేత శివానుగ్రహం పొంది పులికాళ్ళు పులికళ్ళు పొందేక వ్యాఘ్రపాదుడు అని పేరు పొందాడు. ఈ వ్యాఘ్రపాదుడు కూడా పురాణ ప్రసిద్ధి చెందినటువంటి మహాత్ముడు. వ్యాఘ్రపాద గోత్రీకులు ఉన్నారు. భీష్ముడు వ్యాఘ్రపాద గోత్రీకుడు. ఇదొక విశేషం. వ్యాఘ్రపాదుడు చాలా అద్భుతమైనటువంటి ఋషి. ఆయన సంతానంలో మనకి ప్రధానంగా విశేషించి వచ్చినటువంటి భక్తుడు ఉపమన్యుడు. వ్యాఘ్రపాదునికి పులి కడుపులో పులే పుడుతుందండి. అంత శివభక్తుడికి అంత శివభక్తుడి మళ్ళీ ఉద్భవించాడు. అంటే వ్యాఘ్రపాదుడు కూడా పెళ్లి చేసుకున్నాడు అనమాట. మనం అడవికి వెళ్ళేటి వరకే చెప్పాం, పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఎవరు అంటే వశిష్ఠుని యొక్క సోదరిని వివాహం చేసుకున్నాడు. అదొక ప్రత్యేకమైన అంశం. అరణ్యవాసం చేస్తూనే శివారాధన చేశాడు. తర్వాత ఉపమన్యువు కథ చాలా ప్రత్యేకం. మొత్తాన్ని వ్యాఘ్రపాదుల వారు అక్కడే ఉంటూ ఆయన ప్రతిష్ఠించే లింగం పేరు వ్యాఘ్రపాద లింగం. దర్శించవచ్చు, నేటికి ఇప్పటికీ ఉంది. అక్కడ శివగంగా అనే తీర్థము, అదేవిధంగా శ్రీమూలనాథుడు అనాది అయినటువంటి స్వయంభూ స్వరూపము. ఇది గ్రహించవలసింది. ఇప్పటి వరకు పరంపర ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. మధ్యందిన మహర్షి, ఆయన పుత్రుడు మాధ్యందినుడు. ఆయన శివానుగ్రహం వల్ల వ్యాఘ్రపాదుడు అయ్యాడు. ఆయన పుత్రుడు ఉపమన్యు మహర్షి. స్పష్టత ఉంది కదా. సరే, అలాగ ఆయన ఉంటూ ఉంటే వ్యాఘ్రపాదుల వారు ఆ శివారాధనే పరమార్థం, చిదంబర వాసమే పరమానందం, ఈ స్థితిలో ఉన్నాడు ఆయన. ఇలా ఉంటూ ఉంటే ఒక ఘట్టం జరిగిందిట. ఒకసారి శివుడు ఒకానొక కారణంతో దారుకావనంలో నాట్యం చేశాడు. ఆ నాట్యం చేసిన వైనం చాలా అద్భుతం. ఆ సమయంలో వైకుంఠంలో నారాయణుడు, ఆయన ఎక్కడ శివుడు నాట్యం చేసినా నారాయణుడు వెళ్ళి మృదంగం మ్రోగించాలి. పైగా ఆ దారుకావనానికి వెళ్ళినప్పుడు విష్ణువుని కూడా తీసుకువెళ్ళట్టే. ఇద్దరూ కలిసి అక్కడ పెద్ద లీల చేసేరులేండి. ఆ నాట్యం అయిపోయింది. అయితే విష్ణువు అలా వెళ్ళాడంటే వైకుంఠం ఖాళీ అవ్వాలి కదా. అది ఖాళీ చేసి వెళ్తే విష్ణువు ఎలా అవుతాడు? విష్ణువు తన స్వరూపంతో లీలా విభూతితో అక్కడున్నా ఏ రూపం ధరించి ఎన్ని రూపాలైనా ధరించి ఎక్కడికైనా వెళ్ళగలడు. కనుక ఒక రూపంతో అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి శివనాట్యాన్ని ఆనందంగా చూసి ఆయన మురిసిపోయాడు. కానీ అక్కడ తాను మురిసిపోయిన విషయం ఇక్కడ శేషపర్యంకంపై ఉన్న నారాయణుడు ఒక్కసారి ఆనందానుభూతి పొంది, అంటే ఎక్కడున్న విష్ణువులైనా వాళ్ళు పొందిన అనుభూతి ఈ నారాయణుడు కూడా పొందుతున్నాడు ఇక్కడ. కనుక శివానంద అనుభూతి లేదా శివనాట్యం వల్ల కలిగిన ఆనందానుభూతితో విష్ణువు బరువెక్కాడు. కొంతమంది సంతోషంతో ఉప్పొంగిపోయాడండి, పొంగిపోయాడండి అంటూ ఉంటారే, అలా బరువెక్కాడు. అయితే ఆయన పడుకున్నది దేని మీద? ఆదిశేషుడి మీద. వెంటనే ఆదిశేషుడు అనుకున్నాడు, ఏంటి వాళ్ళు స్వామివారు ఇంత బరువుగా ఉన్నారని. ఇక్కడ మనం గమనించవలసినది, తన ఆనందానుభూతిని ఇలా ప్రకటించవలసిన అవసరం లేదు నారాయణుడికి. శేషువుకు గుర్తించేలా ప్రవర్తించాడు అంటే శేషువుని ఏదో అనుగ్రహించబోతున్నాడని అర్థం. లేకపోతే ఆనందంతో బరువెక్కిపోవడం ఏంటి, ఈయనకి ఎందుకు ఇలా బరువెక్కడిని అడిగించడం ఏంటి? ఆయనకు అలా అనిపించాలి, అప్పుడు ఆయన అడగాలి, అప్పుడు ఆయన చెప్పాలి. ఇది లీల. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం
विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् मृत्युंजयाय रुद्राय नीलकंठाय शंभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన విలంబనామ సంవత్సరం ఉత్తరాయణం శశిరఋతువు ఫాల్గుణమాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 6:30 సూర్యాస్తమయం 6:21. తిథి పంచమి తెల్లవారుజామున 4:42 వరకు. నక్షత్రం భరణి తెల్లవారుజామున 4:08 వరకు. వర్జం మధ్యాహ్నం 1 నుంచి 2:41 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:49 నుంచి 1:37 వరకు. మల్ల మధ్యాహ్నం 3:11 నుంచి 3:59 వరకు. అమృతకాలం రాత్రి 11:05 నుంచి 12:46 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 4:10 నేటి విశేషం. సోమవారం చంద్రునకు ప్రీతికరం, శివునకు ప్రీతికరం, గౌరీదేవికి ప్రీతికరం. గౌరీ శంకరులను మనం పూజించడం ద్వారా జాతకంలో కానీ గోచారంలో కానీ చంద్రునికి సంబంధించినటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతూ ఉంటాయి. అలాగే మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది, సరి అయిన ఆలోచనలు వస్తాయి, బుద్ధి కుశలత పెరుగుతుంది, విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది. ఈ విధంగా మనం శివుణ్ణి తెల్లని అక్షతలతో పూజించుకోవడం ద్వారాను, అలాగే గౌరీదేవిని పసుపు కలిపిన అక్షతలతో పూజించుకోవడం ద్వారాను, చంద్రుని ప్రీతికరంగా బియ్యం దానం చేయడం ద్వారాను, లేదా ఆవులకు ఆ బియ్యం అందించడం ద్వారాను ఉత్తమమైనటువంటి సత్ఫలితాలను పొందగలుగుతాం. మానసిక శారీరక ఆరోగ్యాలను మెరుగుపరుచుకోగలుగుతాం. నేటి ఆణిముత్యాలు. సామరస్యమే సనాతనం, సమన్వయమే భారతీయం. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. సర్వం శివమయం జగత్. ఈ సృష్టి అంతా కూడాను శివమయ తత్వమే. అయితే 12 జ్యోతిర్లింగాలలో ఏ లింగాన్ని అభిషేకం చేసినట్లయితే సంపూర్ణ యాత్రగా మనం భావించవచ్చు అని చెప్పేసి శాస్త్రంలో చెప్పారు. మనకి 12 జ్యోతిర్లింగాల దర్శనం సర్వపాపహరణం అని చెప్పేసి శాస్త్రం. వాటిల్లో ఏది కూడా తక్కువ ఫలితం రావటం, ఎక్కువ ఫలితం రావటం అంటూ ఉండదు. కానీ ఈ 12 జ్యోతిర్లింగాలలో ఒక లింగాన్ని గనక అభిషేకం చేసినట్లయితే వారు సంపూర్ణ యాత్ర చేసినట్టు అవుతుంది. అదే రామేశ్వరంలో గల రామేశ్వర స్వామి లింగం. రామేశ్వరంలోని రామలింగేశ్వర స్వామి వారిని గనక అభిషేకం గనక చేసుకున్నట్లయితే తప్పనిసరిగా సంపూర్ణ తీర్థయాత్ర ఫలం లభ్యపడుతుంది. ఆ లింగానికి ఎవరు భక్తితో గంగాజలంతో అభిషేకం చేస్తారో వారు జీవన్ముక్తులవుతారు అని కూడా మనకు శాస్త్రవచనం చెప్పబడింది. రామేశ్వరలింగాన్ని అర్చించిన వారు ఇహలోక సుఖములు కలిగి సంపూర్ణ జ్ఞానం కలిగి శివ కైవల్యాన్ని పొందుతారు అని చెప్పేసి శాస్త్రం. సంపూర్ణ తీర్థయాత్ర ఫలం కేవలం రామేశ్వర లింగ దర్శనం వలన, అక్కడ జరిపేటువంటి అభిషేకార్చన పుణ్యఫలం వల్ల సిద్ధిస్తాయి అంటోంది శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగ్గుపతి అయిన పురుష నిధాన
రామాయణం చదివితే అబ్బా ఏమి కౌసల్యామాతరా అనిపిస్తుంది. ఎప్పుడూ దాన ధర్మాలే, ఎప్పుడూ మహాతల్లి పూజలే, ఎప్పుడూ ఆరాధనే. అంత దైవము యొక్క అనుగ్రహము కోసం పరితపించి ఇంత గొప్ప అశ్వమేధం చేశారు. అయిపోయింది. ఇప్పుడు ఋష్యశృంగుడు వచ్చి అన్నాడు, ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అధర్వశిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానతః అన్నాడు. అధర్వశిరస్సు అనబడేటటువంటి దానిలో ఉన్న కల్పమును ప్రయోగిస్తూ అందులోని మంత్రములతో నేను ఇప్పుడు పుత్రకామేష్టి చేస్తాను. మహారాజా, నువ్వు యజమానిగా పరమ దీక్షతో సుస్థిరమైనటువంటి మనస్సుతో యజమానిగా కూర్చుని హవిస్సునిస్తే సంతసించినటువంటి దేవతలు వాళ్ళు నీ కోర్కె తీర్చడానికి అనువైనటువంటి మార్గాన్ని సూచిస్తారు అన్నాడు. ఆయన ఆ ఇష్టిని ప్రారంభం చేశాడు. ఇష్టి అంటే హోమ ప్రక్రియ యందు దేవతలని ఉద్దేశించి ఆ హవిస్సునిస్తారు. ఆ హవిస్సు పుచ్చుకోవడానికి దేవతలందరూ వచ్చి కూర్చుంటారు యజ్ఞశాలలో. అందుకే యాగశాలకి ప్రదక్షిణం. కాబట్టి అందరూ వచ్చి కూర్చుంటారు. ముందు దేవతలు హవిస్సు తీసుకోవడానికి వచ్చి కూర్చుంటారు. తర్వాత ఒక్కొక్కరి పేరు చెప్పి స్వాహ అంటూ విడిచిపెడితే హవ్యవాహనుడైనటువంటి అగ్నిహోత్రుడు పట్టుకెళ్ళి ఇచ్చిన హవిస్సుని వాళ్ళు స్వీకరిస్తారు. అగ్నిముఖంగా హవిస్సుని దేవతలకి ఇవ్వడం, ప్రీతి పొందినటువంటి దేవతలు మళ్ళీ యజమాని యొక్క కోరిక తీర్చడం, దీని కొరకు అగ్నిని మధ్యలో పెట్టుకుని ధర్మచక్రాన్ని నడపడం. మనమిచ్చిన హవిస్సు దేవతలు తింటారు, దేవతలు వర్షం కురిపిస్తారు. దేవతలు ప్రీతి చెందితే చేసే ఉపకారం ఏమిటంటే వర్షం పడుతుంది. ఆ వర్షం పడితే మనకు అన్నం దొరుకుతుంది. మనం అన్నం తినే ముందు మనకి సమృద్ధి కలిగింది కాబట్టి మళ్ళీ మనం యజ్ఞం చేస్తాం. మళ్ళీ హవిస్సు దేవతలు పొందుతారు. వాళ్ళ ఆకలి తీరి వాళ్ళు వర్షం కురిపిస్తారు. మళ్ళీ మనకి సమృద్ధి. ఇదొక చక్రం. ఆ చక్రం అలా తిరుగుతూనే ఉంటుంది. అందులో ఎక్కడ వైక్లభ్యం రాకూడదు. కాబట్టి దేవతలందరూ వచ్చి కూర్చున్నారు. తతో దేవా సగంధర్వా సిద్ధాశ్చ పరమర్షయ భాగం ప్రతిగ్రహార్థం వై. వాళ్ళు తమ తమ భాగములను తీసుకోవడం కోసమని తతో దేవా సగంధర్వా సిద్ధాశ్చ పరమర్షయ అన్నారు మహర్షి. దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు ఆ యజ్ఞ వాటమునందొచ్చి కూర్చున్నారు. ఒక్కొక్కరిని పిలిచి హవిస్సిస్తున్నాడు. ఆ యజ్ఞం పూర్తయింది. ఆ ఇష్టి, పుత్రకామేష్టి పూర్తవుతోంది. అకస్మాత్తుగా అందులోంచి ఒక పురుషుడు ఆవిర్భవించాడు. ఏ ఆశ్రమంలో ప్రవేశించినా ధర్మం కోసమే. కాబట్టి ఆయన ఆ పుత్రకామేష్టి పూర్తి చేస్తుంటే దుందుభి వంటి కంఠధ్వనితో నల్లని ఎర్రని బట్టలు కట్టుకున్నవాడై, పర్వత శిఖరం ఎలా ఉంటుందో అటువంటి స్వరూపంతో ఒక దివ్యమైనటువంటి పురుషుడు ఆ యజ్ఞగుండంలోంచి ఆవిర్భవించి పైకి లేచాడు. ఆయన చేతిలో ఒక బంగారు పాత్ర ఉంది, కలశ. అది పట్టుకుని అన్నాడు, ఇదంతు నృపశార్దూలాపాయసం దైవ నిర్మితం ప్రజాకరం గృహాణత్వం ధన్యమారోగ్యవర్ధనం భార్యాణామనురూపాణాం మస్నీతి ప్రయచ్చవై అన్నాడు. ఓ దశరథ మహారాజా, ఇది ఇదంతు నృపశార్దూలాపాయసం దైవ నిర్మితం. ఇందులో పాయసం ఉంది. ఇది దేవతల చేత తయారు చేయబడింది. ఈ పాయసాన్ని పుచ్చుకున్న వాళ్ళకి ప్రజాకరం సంతానం కలుగుతుంది. గృహాణత్వం ధన్యమారోగ్యవర్ధనం, ధన్యత పొందుతారు, ఆరోగ్యము నిలబడుతుంది. అంత గొప్పదైన ఈ పాయస పాత్రని నీ చేతిలో ఉంచున్నాను. నువ్వేం చేస్తావో తెలుసా? భార్యాణాం అనురూపాణాం మస్నీతి ప్రయచ్చవై. నీ యందు అనురక్తలై ఎవరి వలన సంతానమును నువ్వు పొందితే ఆ సంతానము ధార్మికమైన సంతానమని లోకము కీర్తించి నువ్వు పితృరం నుంచి విముక్తుడవుతావో, వంశం నిలబడిందన్న సంతోషం నీకు ఉంటుందో, అటువంటి క్షేత్రముల యందు నువ్వు ఈ పాయసాన్ని పంచిపెట్టు అన్నాడు. వెంటనే కౌసల్యకి, సుమిత్రకి, కైకేయికి పాయసాన్ని పంచిపెట్టాడు. ముగ్గురు పత్నులు పాయసాన్నం స్వీకరించారు. సంతోషంగా అంతఃపురానికి తిరిగి వచ్చారు. ఎంత సంతోషంగా ఉన్నాడో ఇప్పుడు దశరథ మహారాజు. ఇంతకుముందు ఏది లేదో అదొక్కటి ఇప్పుడు కలుగుతోంది. ఇప్పుడు ఆయన ఆనందానికి అవధి లేదు.
తతశ్చద్వాదశే మాసే చైత్రే నామమికే తిథౌ నక్షత్రేదితి దైవత్యేసోచ్చ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం బిందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు. ఆయన మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి కౌసల్యాగర్భంలో పెద్దవాడిగా పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి తిథి నాడు శుక్రాశని తర్వాత కుజుడు సూర్యుడు మొదలైనటువంటి 5 గ్రహములు ఉచ్ఛలో ఉండగా మిట్ట మధ్యాహ్నం వేళ ఆవిర్భవించాడు. సర్వలోక నమస్కృతం, అన్ని లోకముల చేత నమస్కరింపబడవలసినటువంటి జగన్నాథుడైనటువంటి శ్రీ మహావిష్ణువు రామచంద్రమూర్తి అన్న పేరుతో చిన్న ప్రాకృతమైనటువంటి బాలుడిగా ఆ కౌసల్యాగర్భము నుండి జన్మించాడు. పుష్యే జాతస్తు భరతో మీనలగ్నే ప్రసన్నధీహి. పుష్యమీ నక్షత్రంలో మీనలగ్నంలో కైకమ్మకి భరతుడు జన్మించాడు. రాముడి తర్వాత పెద్దవాడు భరతుడు, అందుకని యువరాజు భరతుడు తప్ప లక్ష్మణుడు కాడు. లక్ష్మణుడు యువరాజు అనుకుంటే అది పొరపాటు. లక్ష్మణుడు యువరాజు కాదు, భరతుడు యువరాజు. కాబట్టి మీనలగ్నే ప్రసన్నధీహి. ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రంలో లక్ష్మణ శత్రుఘ్నులు ఇద్దరూ కూడా చాలా గొప్పది మహాతల్లి సుమిత్రాదేవికి కుమారులుగా జన్మించారు. ఇప్పుడు 4 కుమారులు 4 ఉయ్యాలలో చూసుకున్నట్ట దశరథ మహారాజు. 4 బాహువులతో ఉన్న శ్రీ మహావిష్ణువు ఎలా సంతోషిస్తాడో అలా సంతోషాన్ని పొందేట. ఒక తండ్రి ఆనందం అంటే ఏమిటో చెప్పారు మహర్షి. తన కొడుకు తనకి బాహువు, చిన్నతనంలో తన వేలిచ్చి నడిపిస్తాడు, చెయ్యి పట్టి నడిపిస్తాడు. అదే తండ్రి పెద్దవాడైపోయిన తర్వాత కొడుకు నాన్నగారండి అని చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు. ఐశ్వర్యములలోకెల్లా ఐశ్వర్యం ఏది అంటే పుత్రగాత్ర పరిష్వంగం. ఎంత బాధలో ఉన్నా ఆ కొడుకు కనపడేటప్పటికీ వాడిని కౌగిలించుకుంటే తండ్రి ఎంత తృప్తిని పొందుతాడో, ఎంత ఆనందాన్ని పొందుతాడో. అందుకే వృద్ధాప్యం వచ్చిన తరువాత ఒక్క చూరు కింద ఒక ఇంట్లో తండ్రి కొడుకు కలిసి ఉండడం అది లభించమంటే లభించే ఐశ్వర్యం కాదు. ఒక వయసు వచ్చేసిన తరువాత ఆ కొడుకుతో కలిసి ఉండడంలో ఉండేటటువంటి ఆనందం అటువంటి. ఆఖరికి ప్రాణోత్క్రమణం అయిపోతున్నప్పుడు కూడా ఆ కొడుకు కనపడితే వాడి తొడ మీద తల పెట్టుకుని ఆఖరి ఊపిరి విడిచిపెట్టేస్తుంటే ఊపిరి అందక కొట్టుకుంటున్నప్పుడు కూడా ఆ కొడుకు యొక్క తొడ స్పర్శ ఎంత గొప్పదో. ఇన్ని ఉండనివ్వండి తండ్రికి తృణప్రాయం. ఆ కొడుకు కనపడనివ్వండి ఎంత సంతోషం. ఆ కొడుకు స్పర్శ అటువంటిది. వేదం ఉత్తినే పెట్టలేదు. ఆత్మావై పుత్రనామాసి. తన ఆత్మ తన తేజస్సు కొడుకుగా భూమి మీద తిరుగుతూ ఉంటుంది. ఆ కొడుకుని చూసుకునేటప్పటికీ అంత తృప్తిని పొందుతాడు. 60,000 సంవత్సరములు సంతానం లేక 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 అలమటించిపోయినటువంటి దశరథుడికి 4 కొడుకులు, 3 కడుపున 4 కొడుకులు పుట్టి ఎవరి అంతఃపురంలోకి వెళ్ళినా వాళ్ళు సంతోషంగా ఉండి 4 ఊయలలో 4 బిడ్డల్ని చూసుకుని వాళ్ళని ఎత్తుకుని ఆడుకుందామంటే 4 బిడ్డల్ని ఎత్తుకోలేక ఇద్దరిని తొడల మీద కూర్చోబెట్టుకుని ఇద్దరిని ఇలా చంకాల చేతుల్లో పట్టుకుని పొంగిపోయిన దశరథ మహారాజు ఎంత ఆనందపడిపోయి ఉంటాడో. అసలు ఇంకా సింహాసనమా రాజ్య పరిపాలనమా? లేక లేక దొరికినటువంటి పెన్నిధి. మార్కండేయ మహర్షి చరిత్రలో మాట అంటారు, పేదలకు పెన్నిధి దొరికినట్లు అంటారు. కొడుకు పుట్టినప్పుడు తండ్రి పొందే ఆనందం ఎలా ఉంటుందంటేట పరమ పేదవాడికి పెద్ద పెన్నిధి దొరికినంత సంతోషిస్తాడు. అంతా పొంగిపోయాడు. ఆ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. పెద్దవాళ్ళవుతున్నటువంటి కొడుకుల్ని చూసుకుని తండ్రి ఎంత ఆనందపడుతుంటాడో. వాళ్ళు వచ్చిరాని మాటలు మాట్లాడుతుంటే పోతన గారు భాగవతంలో అంటారు, తనయుల సంభాషణములు జనకులకున్ కర్ణయుగళి సద్భూషణములు అంటారు. ఆ తండ్రికి ఆ వచ్చిరాని మాటలతో పిల్లలు మాట్లాడుతుంటే మురిసిపోతాడు తండ్రి. కాబట్టి ఆ 4 పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. ఆనంద సాగరమునందు ఓలలాడుతున్నాడు దశరథ మహారాజు గారు. ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు మళ్ళీ అందులో వాళ్ళ యొక్క బుద్ధి వికసనము, విద్యాభ్యాసము, గురువుల పట్ల చూపించవలసినటువంటి మర్యాద, ఇందులో ఎక్కడైనా తేడా ఉందనుకోండి, వాళ్ళు సక్రమమైనటువంటి బుద్ధిమంతులుగా పెరిగి పెద్దవాళ్ళు కాకపోతే తండ్రి చిన్నబుచ్చుకుంటాడు.
పుట్టిన నలుగురు కొడుకులు గుణవంతులైతే, పుట్టిన నలుగురు కొడుకులు మత్సలేని వాళ్ళైతే ఎంత సంతోషంగా ఉంటుంది ఆ తండ్రికి. మహానుభావుడు వాల్మీకి మహర్షి అన్నారు, తేయదాజ్ఞాన సంపన్నా సర్వై సముదితా గుణై హ్రీమంత కీర్తిమంతశ్చ సర్వజ్ఞా దీర్ఘదర్శిన అన్నారు. అది పిల్లల యొక్క గొప్పతనం. అంటే పిల్లలకి ముందు ఉండవలసినటువంటి లక్షణం ఏమిటో చెప్పారు. వాళ్ళు తేయదాజ్ఞాన సంపన్నా, చక్కగా గురువులు ఏది చెప్పారో దాన్ని జీర్ణం చేసుకున్నారు, లోపల పట్టించుకున్నారు, అనుష్ఠాన క్రమంలోకి తెచ్చుకున్నారు. సర్వై సముదితా గుణై హ్రీమంత కీర్తిమంతశ్చ. ఇది వృద్ధిలోకి వచ్చేటటువంటి వ్యక్తికి ఉండేటటువంటి లక్షణం పతనమైపోయే వ్యక్తిలో ఉండని లక్షణం. యాదేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అంటాం. హ్రీమంత కీర్తిమంతశ్చ. వాళ్ళు చాలా సిగ్గుపడుతుండేవారట పిల్లలు. ఎందుకు సిగ్గుపడ్డాం అంటే ఏదో ఎవరో వచ్చారని చెప్పి సిగ్గుపడ్డం కాదు. సముద్రం అంత గాంభీర్యం ఉన్నవాళ్ళు. వాళ్ళకి సిగ్గంతా ఎందుకంటే ఎక్కడైనా మనం ఏదైనా గురువుగారు చెప్పినటువంటి విషయాన్ని ఆచరణ చెయ్యడంలో ఎక్కడైనా కించెత్తు తేడా వస్తోందేమో, అలా ఉండట్లేదేమో, నాన్నగారు పరిపూర్ణమైన సంతోషం పొందేటట్టుగా మనం ప్రవర్తించట్లేదేమో, సిగ్గుపడిపోయేవారట వాళ్ళు. అసలు ఆ సిగ్గుపడిపోవడం అన్న లక్షణం ఒకటి ఉంటే అసలు ఆ పని చెయ్యడం పట్ల అనురక్తి అన్నది ఎప్పుడో అప్పుడు చచ్చిపోతుంది. చిన్న పొరపాటు ఆలోచన మనసులోకి వచ్చినంత మాత్రం చేత సిగ్గు చెందడం, చిచి ఇటువంటి ఆలోచన రాకూడదనుకోవడం, అటువంటి పని నేను చెయ్యకూడదనుకోవడం వృద్ధిలోకి వచ్చేటటువంటి వాళ్ళ యొక్క లక్షణం. హ్రీమంత కీర్తిమంతశ్చ. కీర్తిమంతులవుతున్నారు. తండ్రికి ఇంతకన్నా కావలసిందే ఉంది? ఎవరో కనపడి ఎవరో వచ్చి, ఏమి కొడుకుని కన్నావయ్యా, ఎంత గొప్ప కొడుకయా, మహానుభావుడయా అన్ననాడు కదూ సంతోషం. అందుకే లోకంలో చూడండి, ఒక మహాత్ముడైన వాడు కనపడ్డాడు అనుకోండి, వెంటనే ఒక మాట అంటారు, ఏ తల్లి కన్న బిడ్డవో అంటారు. ఎందుకని? ఇంకా ఆ పిల్లవాని యొక్క జననమునందు పురుషుని యొక్క శ్రమయందు ఆనందమున్నది. కానీ స్త్రీ పాత్రలో విశేషమైన ఖేదమున్నది. పునర్జన్మతో సమానమైనటువంటి ప్రసవ వేదన అనుభవించి ఎంతో నెత్తురు పోగొట్టుకుని ఎన్నో ఉపవాసాలు చేసి ఎంతో పథ్యం చేసి ఆ పిల్లాన్ని బతికించుకుంది. నీ తల్లి అంత ప్రసవ వేదన పొందినందుకు సార్థక్యం వహించిందయ్యా, నీలాంటి కొడుకు పుట్టాడంటారు. అందుకే ఏ తల్లి కన్న బిడ్డో అంటారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వామనాయ నమః. శ్రీహరి భగవానుడు అయినటువంటి ఆ చిన్న కృష్ణుడు నోరు తెరిచి తల్లికి చూపించాడు. ఇంకా తట్టుకోలేక, ఇక అమ్మ అడుగుతున్నది, నోరు చూపించు, నాకు చూడాలి, నేను సాక్ష్యం చూడాలని. ఇక తట్టుకోలేక ఆ శ్రీహరి చిన్న రూపంతో ఉండినటువంటి కృష్ణుడు, అమ్మ చూడు కావాలంటే అని చూపించాడు. ఆమెకు ఆ కృష్ణుని నోటిలో చరాచరమైన జగత్తు, భూగోళం చుట్టూ ఉండేటువంటి వాయువు, విద్యుత్తు, చంద్రుడు, నక్షత్రాలు, ద్యులోకములు, దిక్కులు, పర్వతాలు, ద్వీపాలు, సముద్రాలతో కూడినటువంటి భూగోళము కనిపించాయి. భూగోళం మొత్తం కనిపించింది. భూగోళంతో ఉండేటువంటి ఆ 100 మైళ్ళ దూరములో చుట్టూ ఉండేటువంటి వాయుగోళము అది కూడా కనిపించింది. ఆ వాయుగోళం ఉంది కాబట్టి ఈ భూమి మనకున్నది. వాయుగోళం ఏదైనా అయిపోయిందంటే అది రక్షిస్తూ ఉన్నది. ఆ అట్రాక్షన్ అది ఎన్నో యుగాల నుంచి వెళుతూ ఉన్నది. కానీ ప్రళయం కాక తప్పదు కదా, ఎప్పుడో పారి. అందుకని దానికి కూడా మనం
మనమేమిటి తయారుగా ఉండేది? తయారుగా ఉండాల్సిన పనే లేదు, వాడే మనం తయారు చేసేస్తుంటాడు. ఇదంతా ఎట్లా జరిగిపోతున్నదో, మనం ఎట్లా పుట్టుతున్నామో దాని గురించి మనం యోచన చేయాల్సిన పని లేదు కదా. అక్కడ విద్యుత్ రూపమైనటువంటి వాయువు ఇవన్నీ కనపడుతున్నాయి. పైన విద్యుత్ ఉంది, వాయువు ఉంది, జలం ఉంది, చంద్రుడున్నాడు, నక్షత్రాలున్నాయి, ద్యులోకాలున్నాయి, దిక్కులున్నాయి, పర్వతాలున్నాయి, ఎన్ని ఉన్నాయో చెప్పలేము. మహత్తరమైనటువంటి విశ్వము. నీవు ఎన్ని ఏండ్లు, ఎంత ప్రళయ రూపముతో, ఒక్క ప్రళయకాలం అంటారు దాన్ని, ఒక్క ప్రళయకాలమంత ప్రయాణం చేసినా నువ్వు కనిపెట్టలేవు. అంటే ఎన్నో కోట్ల 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 ద్వికోట్ల అట్లనే అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి, కోట్ల కోట్లు. ఎన్ని కోట్ల సంవత్సరాలు ఎంతగా నువ్వు వెళ్ళి వేరే వేరే వాహనాలతో వేరే వేరే విచిత్రంగా నువ్వు వెళ్ళినప్పటికి కూడా నువ్వు ప్రపంచము పూర్తిగా నువ్వు కనిపెట్టలేవు. అంత ఉంది. అదే పరమాత్ముడి యొక్క లీల. వెళుతూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు, కనిపెట్టలేము. ఇంతటితో అయిందంటే ఇంకొకటి కనపడుతుంది, ఇంకొక సూర్యుడు ఉన్నాడు, ఇంకొక లోకాలు ఉన్నాయి. ప్రపంచమంతా విచిత్రమైనటువంటిది ఈ సృష్టి. ఎన్ని గోళాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఈ భూమిలాగా ఇంకెక్కడెక్కడ ఉన్నాయో మనం వెళ్ళటానికి వీల్లేదు. అదే ఈ లోకాలు అని చెప్తున్నాం కదా, అట్లా కింద ఉన్న అతళ బితళ పాతాళ లోకాల కింద, అది కూడా పైన ఉన్నట్టే కదా లెక్క. భూమి కింద ఉంటే భూమికి కింద ప్రయాణం చేస్తే అది ఉన్నట్టుగా, భూమికి ప్రయాణం చేస్తే పైకి చేస్తే అవన్నీ కూడా ఈ దిక్కులు కనపడేటట్టుగా, ఇవన్నీ గోళం, పెద్ద గోళం అండి ఇది. అసలు ఎండింగ్ లేదు దీనికి, మరి స్టార్టింగ్ కూడా లేదు. ఒక బాల్ తీసుకోండి, ఆ బాల్ని అంటే ఒక బంతె తీసుకోండి, ప్రారంభం చేయండి ప్రయాణం. ఇక్కడి నుంచి ప్రారంభం చేసినటువంటిది ఉత్తర దిక్కు ఏది, పూర్వ దిక్కు ఏది, పడమర ఏది, తూర్పు ఏది, ఇట్లా మనం చెప్పడానికి పోని దిక్కులు, ఈశాన్యం ఏది, వాయువు ఏది, ఏది చెప్పలేకపోతున్నాం, ఏ దిక్కులు చెప్పలేకపోతున్నాం. అంతా ఒకటే, అక్కడి నుంచే వచ్చినట్టుగా అవుతుంది మళ్ళీ. ఆ విధంగా ప్రపంచమంతా అట్లా ఉంది. ఇట్లా పోని దాని అవతల ఏమన్నా ఉన్నదా? అవతల కూడా ఇదే ఉంది. దానవతల, ఆ దానవతలను ఇదే, దానవతలను ఇదే. నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా ఇది చెప్పుకొని పోతూ ఉండు, అవుతూనే ఉంటుంది. ఎన్ని జన్మలు? లెక్కలేనన్ని జన్మలు ఎత్తుకో, లెక్కలేనన్ని సంవత్సరాలు లెక్క పెట్టుకో, చేస్తూ ఉండు, నువ్వు కనిపెట్టలేవు. అందుకని నమస్కారం చేయటం మంచిది. ఏదో కొద్ది దూరం ప్రయాణం చేయగలం అంతే. ఏదో కొద్ది దూరం చూసి నేను చూశాను. అసలు పరబ్రహ్మకే స్వరూపానికే అర్థం కాలేదు ఈ బ్రహ్మాండం చూడటానికి, బ్రహ్మాండం యొక్క ఎక్కడ తల ఉందో చూడటానికి. అదే కదా శివుడు అదే రూపంగా వెళ్ళి చూపించాడు. వీళ్ళ యొక్క అహంకారాన్ని తగలబెట్టేశాడు మొత్తం. మహావిష్ణువు కిందికి వెళ్ళాడు పాదాలు చూడటానికి. వెళుతూనే ఉంది. ఆయన నేను చూడలేకపోయినాను అన్నాడు. ఈయన నేను చూశానన్నాడు, అబద్ధం చెప్పాడు. అందుకని బ్రహ్మకి ఎక్కడ పూజలు లేవు, శాపం వచ్చేసింది. అట్లా ఉంది. గోవు చెప్పింది నేను చూశాను తల నుంచి పడుతున్నానని. ఆ గోవు చెప్పిన దానికి గోవుకి ముఖానికి పూజ లేదు, వెనక తట్టే పూజ చేసేది. విచిత్రమైనటువంటి కథ అది. ఇంకోపారి చెప్తాను మీకు ఆ కథ, బాగా ఉంది ఆ కథ. అంటే పైన చూడటానికి బ్రహ్మచేతన కూడా కాలేదండి. బ్రహ్మ ఈ సృష్టి ప్రపంచాన్ని సృష్టి దీంట్లో చేశాడంతే. ప్రపంచం ఎప్పుడు సృష్టి అయిందో తెలియదు ఎవరికి కూడా, అసలు ఎవరికీ తెలియదు సృష్టి అయినటువంటిది. అందుకనే పరమాత్ముడి యొక్క లీల అన్నారు దీన్ని. లోకాలు కనపడుతున్నాయి చూడండి. ఇక్కడ స్వామి యొక్క చిన్న నోరులో ద్యులోకాలు, పర్వతాలు, ద్వీపాలు, సముద్రాలు, ఇవన్నీ భూగోళం కూడా కనిపించింది. మంచి బంతిలాగా తిరుగుతూ ఉన్నది కనిపించింది. ఇక నక్షత్ర మండలము, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశము అన్నీ కనబడ్డాయి. సాత్విక అహంకారం నుండి పుట్టి ఇంద్రియాలకు అభిమానులై ఉండే ఇంద్రుడు మొదలైన దేవతలు కూడా కనిపించారు. సమిష్టి చిత్తాభిమాని అయినటువంటి హిరణ్య గర్భుడు కూడా కనపడ్డాడు అక్కడ. శబ్ద స్పర్శ రూప
రసగంధాలనేటువంటి సూక్ష్మభూతాలు, సత్వరజస్తమము సమస్యలనేటువంటి 3 గుణాలు, రజ స్తమ అనేటువంటిది కూడా కనపడ్డాయి. 3 గుణాలు కూడా కనపడ్డాయి అక్కడ. సత్వగుణము, రజోగుణము, స్తమో గుణము, ఈ అన్నీ కూడా దీంట్లో కనపడ్డాయి. తమో గుణముతో నిండినటువంటిది, రజోగుణముతో నిండినటువంటిది, సత్వగుణంతో నిండినటువంటిది, ఈ గుణాలన్నీ కనపడి నోరు తెరిచినటువంటి పుత్రుడి శరీరంలో యశోదాదేవి ఒకేసారి జీవుడు, కాలము, అజ్ఞానము, కర్మవాసన అనేటువంటి లింగ శరీర ధర్మాలతో భేదాలు గల ఈ జగత్తును తనను కూడా చూసింది అక్కడ రూపము. తన ఈ ఊరు కూడా కనపడింది. చిన్ని కృష్ణుడు కనపడ్డాడు. ఆ చిన్ని కృష్ణుడు నోరు తెరిచి చూపించేటట్టుగా, అంటే ఎప్పుడో ఎన్నో యుగాల కిందట టీవీ కనిపెట్టాడండి కృష్ణుడు. లేకపోతే మనకు అవుతుందా? వైరు లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు. ఎప్పుడో చూపించేశాడు, ఎక్కడి నుంచో చూపించాడు, అన్ని లోకాలు చూపించాడు, అన్ని ఛానల్స్ చూపించాడు, ఒక్కటే పారి చూపించాడు. ఎప్పుడో యశోదమ్మ చూసేసింది, టీవీ నోట్లో చూసేసింది, చిన్నగా చూసుకుంది. నారాయణ నారాయణ నారాయణ.